ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ ఆధిక్యత, దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యత, ఆయన సన్నిధిలో ఆయన మాట వినడము ఎంతో శ్రేష్టము. ఆయన సన్నిధిలో ఆయన మాట, ఆయన యొక్క మనసు ఉన్నది ఉన్నట్లుగా వినగలిగే భాగ్యం ఈరోజు మనం కలిగి ఉన్నామంటే నిజముగా మనము ధన్యులము అని చెప్పుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నానంటే, ప్రపంచంలో ఉన్న విశ్వాసాలన్నింటినీ మీరు గమనించండి, ప్రపంచంలో ఉన్న మతాలన్నింటినీ మీరు గమనించండి. వివిధ మతాల్లో ఉన్నవారు, వివిధ విశ్వాసాల్లో ఉన్నవారు కేవలము వారి యొక్క ప్రార్థనా స్థలాలకు వెళ్ళి వారి యొక్క దేవుణ్ణి పూజించుకుని రిటర్న్ వచ్చేస్తారు. కానీ క్రైస్తవులు మాత్రము ప్రత్యేకత. వివిధ మతాల్లో ఉన్నవారు వారి యొక్క ప్రార్థనా స్థలాలకు వెళ్ళి అక్కడ వారు పూజ చేసుకుని వారి యొక్క పీఠాధిపతులు, మతాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఆశీర్వచనం పొందుకొని రిటర్న్ వచ్చేస్తారు. కానీ క్రైస్తవులలో ఉన్న, సంఘాల్లో ఉన్న, చర్చిలో ఉన్న పరిస్థితి అది కాదు. క్రైస్తవులలో చర్చిలో ఉండే పరిస్థితి ఏంటంటే, దేవుణ్ణి పూజిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని వలన అనేకమైన ఆజ్ఞలు పొందుకుంటారు. దేవుని వలన అనేకమైన కట్టడలను చేత బోధించబడతారు, ఉపదేశించబడతారు. ఈ లోకంలో మనిషి పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నువ్వు జీవించాలని నీకు సంఘములో బోధించబడుతుంది. ఇలాంటి మాటలు మరి ఏ ఇతర పవిత్ర స్థలముగా, ప్రార్థనా స్థలాలుగా పిలువబడుతున్నాయో అక్కడ మనకు కనిపించవు. కేవలము చర్చిలో మాత్రమే ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలా నడుచుకోవాలని బోధించబడే ఏకైక స్థలము దేవుని యొక్క సంఘంగా పిలువబడుతున్న, పరిశుద్ధ సహవాసముగా పిలువబడుతున్న ఈ మందిరము. మిగిలిన విశ్వాసాలకి క్రైస్తవ్యానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసము, అక్కడ వాళ్ళు వెళ్తారు, పూజ చేస్తారు, మరలా వచ్చేస్తారు. అంతేగాని ఇలా బ్రతకాలయ్యా, ఇలా జీవించాలయ్యా, ఈ ఆజ్ఞ ప్రకారం వెళ్ళాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా లోబడాలి, ఇలా మీరు ప్రవర్తించాలని చక్కగా అక్కడ ఉపదేశము అందించబడదు. కేవలం చర్చిలో మాత్రమే అలాంటి ఉపదేశాలు మనం పొందుకుంటాం. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు యేసును గూర్చిన విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అన్యజనులు యేసుక్రీస్తుని ఎలా నమ్ముతున్నారో అలా నమ్మిన వారు కారు. మీరు యేసుక్రీస్తును అన్యజనులు ఎలాగైతే చేర్చుకున్నారో, నేర్చుకున్నారో అలా నేర్చుకున్న వారు కాదు మీరు. ఎందుకంటే వాళ్ళకి కట్టడలు లేవు, వారికి వాక్యము లేదు, వారికి ఉపదేశములు లేవు, మనిషి యొక్క ప్రవర్తన గురించి బోధనలు లేవు. పాత నిబంధనలో దేవుడు ఏ జనమునకు వాక్యం ఇవ్వలేదు, ఒకే ఒక జనాంగానికి ఇచ్చాడు. ఆ జనాంగమునకు పెట్టబడిన పేరే యాకోబు, ఇశ్రాయేలీలు. ఈ కొత్త నిబంధన కాలంలో కూడా ఏ జనాంగానికి దేవుడు వాక్యం ఇవ్వలేదు, ఒకే ఒక జనాంగానికి ఇచ్చాడు వాక్యము. ఆ జనాంగమునకు పెట్టబడిన పేరే క్రైస్తవులు. క్రైస్తవులుగా మనకు ఇవ్వబడినన్ని ఆజ్ఞలు, క్రైస్తవులుగా మనము కలిగి ఉన్నన్ని ఆజ్ఞలు, క్రైస్తవులుగా మనము కలిగి ఉన్నన్ని కట్టడలు, దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క మంచి మాటలు మరి ఏ జనాంగము, ఏ విశ్వాసములో వారు కూడా ఈ మాటలు కలిగి లేరు. అది ప్రధానమైన వ్యత్యాసము. అన్యజనులకు క్రీస్తు తెలుసుకున్నట్లుగా, అన్యజనులు క్రీస్తుల నుంచి నేర్చుకున్నట్లుగా మనం అలా నేర్చుకోకూడదు. యేసుప్రభువాన్ని ఎలా నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు వారి లోకంలో ఎలాగైతే జీవించాడో, యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలాగైతే మాట్లాడాడో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకుని ఎలాగైతే లోబడి విధేయత కలిగి బ్రతికాడో మనము కూడా అలా బ్రతకాలి. మనకి ఇవ్వబడిన పోలికే దేవుని పోలికలోనికి మనము మార్చబడ్డాం. ఎంతో శ్రేష్టమైన విశ్వాసం ఇది. మరొకసారి, ప్రపంచంలో ఉన్న ఏ విశ్వాసంలో ఉన్నవారైనా వాళ్ళు కేవలం వెళ్ళి ప్రార్థన చేసుకుని, పూజ చేసుకుని మరలా వచ్చేసి వాళ్ళ జీవితాల్లో అలాగే కొనసాగుతారు. కేవలం చర్చిలో మాత్రమే ఒక మనిషి ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు అని చెయ్యకూడని వాటిని, చెయ్యాల్సిన వాటిని సమానముగా బోధించే ఏకైక గ్రంథం చరిత్రలో ఏదన్నా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. అలాంటి ఆధిక్యత, అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఇప్పుడు అయితే ఏంటి తెలుగు రాష్ట్రాల్లో మీరు బాగా గమనించండి, ప్రపంచంలోనే తెలుగు రాష్ట్రాలు చాలా చాలా ఆశీర్వదించబడిన రాష్ట్రాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చర్చిలు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇక్కడ అందుబాటులో ఉన్నంత మంది సేవకులు ప్రపంచంలో మరెక్కడా లేరు. ఎక్కడ జరుగుతున్న మీటింగ్స్ ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు. ఎక్కడ వినిపింపబడుతున్నంత వాక్యము మరెక్కడ వినబడట్లేదు. మరి ఇన్ని రకాలుగా దేవుని యొక్క మాటలు ఉపదేశించబడుతూ ఉన్న మనుషులలో పరిశుద్ధత యొక్క స్థాయి పెరగట్లేదు. నానాటికి కూడా ప్రవర్తనలో తగ్గిపోతున్నారు, ప్రవర్తనలో దిగజారిపోతున్నారు, ప్రవర్తనలో పాపములోనికి వెళ్ళిపోతున్నారు, కానీ పరిశుద్ధులుగా మార్చబడట్లేదు. నార్త్లో ఇన్ని చర్చిలు లేవు. ఈవెన్ సౌత్లో మనం చూసుకున్న అక్కడ మిగిలిన రాష్ట్రాల్లో చూస్తే ఒక తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడ ఆర్సీఎం, అక్కడ కూడా పూజలు, అక్కడ కూడా మంత్రాలే, అక్కడ కూడా జపాలే, అక్కడ కూడా మాలలే. అంతేగాని ఒక సేవకుడు చక్కగా బైబిల్ యొక్క విశ్లేషణ, బైబిల్ యొక్క వివరణను ఎక్కడ బాగా వినిపిస్తున్నారనంటే తెలుగు రాష్ట్రాలలోనే. ఇక్కడ జరిగిన మీటింగ్లు, ఇక్కడ జరిగిన సంఘాలు, ఇక్కడ ఉన్నంత దేవుని యొక్క విశ్వాసం మరి ఎక్కడ లేదనంటే అది మనం గమనించగలగాలి. మరి ఇంత వాక్యం వింటూ ఉంటే ఆ విన్న వాక్యం అంతా కూడా మనిషిని ఎందుకు పరిశుద్ధంగా మార్చలేకపోతుంది? వాక్యము తప్ప, చెప్పేవాళ్ళం తప్ప, లేదా దేవుని యొక్క వాక్యము మన హృదయాలకు హత్తుకోవట్లేదా, లేదా మనమే వాక్యానికి ఎదురెళుతూ దేవుని యొక్క భయము లేకుండా, భక్తి లేకుండా, దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా మనం బ్రతుకుతూ ఉన్నామా? ఎందుకంటే మనలో మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యం తప్ప, నేను తప్ప? వాక్యం ఎప్పుడు తప్పు కాదు, దేవుని మాట ఎప్పుడు తప్పు కాదు. మనమే దేవుని యొక్క వాక్యాన్ని మనము అతిక్రమిస్తున్నాం, పాటించలేకపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు హృదయాల్లో భయం రావాలి. కాకపోతే ఈరోజు ఎంత వాక్యం వింటున్నారో అంత లెక్కలేని తనం ఎక్కువైపోతుంది. ఎంత వాక్యం వింటున్నారో మనుషుల హృదయాల్లో అంత గర్వాన్ని పెంచేసుకుంటున్నారు. మాకే వాక్యం తెలుసు, మేమే వాక్యం చెప్పగలము. బాగా గమనించండి, ఎప్పుడు చెప్పే ఒక సామెత, ఎంత వాక్యం తెలిస్తే అంతగా మనిషి తను తాను తగ్గించుకుని విధేయుడిగా బ్రతకాలి. వాక్యము ఎవరిలో ఉంటుందో వాళ్ళ జీవితాలు విధేయులుగా ఉంటారు. వాక్యం అధికంగా ఎవరికైతే బాగా తెలుసో వారి ప్రవర్తన బాగుంటుంది, వారి డిసిప్లిన్ బాగుంటుంది, వారి యొక్క పరిశుద్ధమైన కార్యాలు బాగుంటాయి, వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరిస్తే గొప్ప కాదు, ఎవరైనా వివరించగలరు. వాక్యం సాతాను కూడా బాగా తెలుసు. కానీ సాతానికి దేవుని బిడ్డలకున్న మధ్య వ్యత్యాసం ఏంటంటే సాతాను వాక్యాన్ని పాటించదు. యేసు ప్రభుకే బోధ చేసిన వాడు ఎవరు చెప్పండి? సాతాను. మనం ఎంత చెప్పండి, మన జ్ఞానం ఎంత చెప్పండి. అందుకే ఎంత వాక్యం వింటున్నామో అంత విధేయత మనలో రావాలి. ఎంత వాక్యం వింటున్నామో అంత పరిశుద్ధత మనలోనికి రావాలి. ఎంత వాక్యం వింటున్నామో అంత తగ్గింపు మనలోనికి రావాలి. ఎంత వాక్యం వింటున్నామో అంతగా మనము అందరి ఎడల, చిన్నల ఎడల, పెద్దల ఎడల గౌరవంగా లోబడి విధేయత కలిగిన వారుగా మనం జీవించాలి. ఇలాంటి విధేయత, లోబడే తత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, వినయము, ఇవి కనుక మన జీవితాల్లో లేకపోతే ఎంత వాక్యం వింటే ఏం ప్రయోజనం, ఎంత వాక్యం చెబితే ఏం ప్రయోజనం చెప్పండి? విన్న వాక్యం అంతా ఏమైపోతుంది? మన ప్రవర్తనలో మారట్లేదనంటే విన్న వాక్యం ఎడలిపోతుంది. కొంతమంది చాలా బక్కగా ఉంటారు. బక్కగా ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు అంటారు, వారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటానే ఉన్నావు కదరా, ఎంత తిన్నా అదే సన్నగా ఉన్నావు, తిన్న ఆహారం అంతా ఏమైపోతుందిరా? న్యాయమేనా? అడగడమే. నీకు పొద్దున్నే లేవగానే పాలు ఇచ్చాను, గుడ్డు ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ పెట్టాను, మధ్యాహ్నం ఫ్రూట్స్ పెట్టాను, మధ్యలో స్నాక్స్ పెట్టాను, మధ్యాహ్నం లంచ్, తర్వాత మధ్యలో మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, బలమైన ఆహారము, మంచి మంచి డ్రై ఫ్రూట్స్ తింటున్నావు. మళ్ళీ సాయంత్రం అయితే మరలా ఫుడ్, మరలా మిల్క్, అలా నీ డేలో అధికంగా చాలా ఆహారం తింటున్నావు కదా. ఎంత తిన్నా అదే బక్కగా ఉన్నావేంటి? తిన్న ఆహారం అంతా ఏమైపోతుంది? పరీక్షించుకోవడం న్యాయమేనా? న్యాయమే. తల్లిదండ్రులుగా తమ బిడ్డలను బట్టి పరీక్షించుకోవడం న్యాయమే. రోగం వచ్చింది, అనారోగ్యంగా ఉన్నాం, హాస్పిటల్కి వెళ్ళాం, తిరుగుతూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, మందులు వేసుకుంటూ ఉన్నాం, టెస్టులు చేశారు, ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చారు, అయినా రోగం తగ్గట్లేదు. రోగం తగ్గకపోతే ఎన్నో మందులు వాడుతున్నానయ్యా, ఈ మందులన్నీ కూడా ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. నాకు బలం రావట్లేదు, శక్తి రావట్లేదు, ఓపిక రావట్లేదు, ఆరోగ్యం రావట్లేదు అని
వేసుకున్న మందుల గురించి మనం ప్రశ్నించుకుంటాం కదా, వేసుకున్న మందులన్నీ ఏమైపోతున్నాయి, ఎన్ని మందులు మింగానండి కానీ నాకు బలం రాలేదు. కొంతమంది వాహనాలు ఉంటాయి, ఎంత పెట్రోల్ పోసినా ముందుకెళ్ళి నాకు ఇంకా పోయాని అడుగుతాయి. మళ్ళీ డౌట్ వస్తుంది, అరే వేసిన పెట్రోల్ అంతా ఏమైపోయింది, లీక్ అవుతుందా, ఇంజిన్ ప్రాబ్లం ఉందా, ఆ ఇంజిన్ పెట్రోల్ అత్యధికంగా అది ఉపయోగించుకుంటుందా, వేసిన పెట్రోల్ అంతా ఏమైపోయింది, ఇలాంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం మనకు సమీపంగా ఉంది, బైబిల్ గ్రంథం రూపంలో ఉంది, సేవకుల ద్వారా వినిపించబడుతూ ఉన్నది. కానీ ప్రవర్తనలో మెరుగైన ప్రవర్తన కనుక లేకపోతే నువ్వు వింటున్న వాక్యం ఏమైపోతుంది? ఇక్కడ నిలబడి చెబుతున్న వాక్యం వల్ల నీవే మార్చబడకపోతే నువ్వు చెప్పిన వాక్యం ఏమైపోయింది? అందుకే మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకే 119వ కీర్తనలో ఒక మాట చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 32వ వచనం చూద్దాం. 32వ వచనం చూస్తే 119వ కీర్తన 38వ వచనము. 119వ కీర్తన 38వ వచనం చూస్తే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుమయ్యా. దేన్ని స్థిరపరచాలి? వాక్యాన్ని స్థిరపరచాలా, భయాన్ని స్థిరపరచాలా? వాక్యము వలన కలిగే భయము ప్రతి ఒక్కరికి రావాలి. మనిషి ఏంటంటే గాలికి భయపడతాడు, చీకటికి భయపడతాడు, ఎవరూ లేని వెళ్తున్నప్పుడు ఏదైనా చెట్టు కదిలితే చెట్టుకు భయపడతాడు, చిన్న చిన్న పురుగులకి భయపడతాడు, బొద్దింకలకి భయపడతారు కదా, చీమలకు భయపడతారు, పాములకు భయపడతారు, అన్నిటికీ భయపడతారు. సముద్రం దగ్గరికి వెళ్తే సముద్ర తరంగాలకు భయపడతారు, తుఫానుకు భయపడతారు, ఉప్పెనకు భయపడతారు, ఆ యొక్క సముద్రంలో ఉన్న ఎగిరి పడుతున్న అలలకు భయపడతారు. కానీ వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రము భయపడి ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకలేకపోతూ ఉన్నారు. ఆయన మందిరంలో పరిశుద్ధులుగా జీవించలేకపోతూ ఉన్నారు. ఆయన మందిరం అంటే ఈ భూమంతా కూడా ఆయన మందిరమే. మనం ఎక్కడ ఉన్నా అది ఆయన మందిరం అవుతుంది. అందుకే 93వ కీర్తన ఇలా రాయబడింది, చూద్దాం ఒకసారి. 93వ కీర్తన 3వ వచనం చూస్తే, 93వ కీర్తన 3వ వచనంలో, వరదలు ఎలుగెత్తును యెహోవా, వరదలు ఎలుగెత్తును, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి, విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందు ఉన్న యెహోవా బలిష్ఠుడు. ఓ మనుషుడా, వరదలకు నువ్వు భయపడుతున్నావు, తరంగాలకు భయపడుతున్నావు, అలలకు భయపడుతున్నావు, అన్నిటికీ భయపడుతున్నావు. కానీ చీమకి, పాముకి, పురుగులకి అన్నిటికీ భయపడుతున్నావు కదా, దేవునికి భయపడట్లేదా? దేవుడు ఎంత బలవంతుడో నీకు అర్థమవుతుందా అని అంటున్నాడు భక్తుడు ఇక్కడ. మనిషి ఎవరికి భయపడాలో ఆయనకు భయపడడం మానేసి, సృష్టికర్తకు భయపడడం మానేసి, సృష్టిలో ఉన్న వాటికి ఎక్కువగా భయపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశమందున్న దేవుడు బలిష్ఠుడు, ఆయనకు నీవు భయపడవా? ఎందుకంటే 5వ వచనంలో నీ శాసనములు యెహోవా, నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు, నిన్న నేడు యుగయుగములు ఈ భూమన్నంత కాలము కూడా నీ శాసనములు మార్చబడవు, నీ శాసనములు తప్పిపోవు. దానిలో ఆయన మనసు ఏంటంటే, యెహోవా నీ శాసనాలు నువ్వు కోరుకున్నది ఏంటంటే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మందిరానికి కావాల్సింది ఏంటి చెప్పండి? క్రమశిక్షణ, పరిశుద్ధత, వాక్యానుసారమైన బ్రతుకు, అనుకూలమైన జీవిత విధానము, జీవన శైలి మనకు రావాలి. వర్షిప్ అన్నాడు దాన్ని. వర్షిప్ అంటే చర్చిలో చేసేది మాత్రమే కాదు. వర్షిప్ అంటే మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా ప్రతి క్రియ వలన, ప్రతి కార్యం వలన, ప్రతి మాట వలన దేవునికి మహిమ వెళ్ళాలి, దేవుడు ఆరాధించబడాలి, దేవుడు మహిమపరచబడాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఆదివారం మాత్రమే వర్షిప్. నో, ఆదివారం మాత్రమే వర్షిప్ కాదు, ప్రతిరోజు వర్షిప్ జరగాలి దేవునికి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. వర్క్లో ఉన్నప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి.
నిద్రపోతున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను వెళుతున్నప్పుడు, ఇంటిలో, సంఘములో, సమాజంలో, అన్ని స్థలాల్లో కూడా మనము దేవునికి మహిమకరంగా ఉంటే మన ఆరాధన సంపూర్ణం కలుగుతుంది. మనం కేవలం సంఘంలో మాత్రమే మంచి ఆరాధకులుగా ఉండి, సంఘానికి వెలుపల కుటుంబంలో మనము మంచి ఆరాధకులుగా మనం ఉండలేకపోతే మన ఆరాధన సంపూర్ణమైనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, విన్న వాక్యం ఏమైపోతుంది? మన జీవితాల్లో వాక్యానుసారంగా ఇంకా బ్రతకలేకుండా ప్రతి ఏటా నూతన తత్వాన్ని కోరుకుంటున్నాం, నూతన మాటలు మనం కోరుకుంటున్నాం. కానీ విన్న వాక్యం వల్ల మన ప్రవర్తన ఎందుకు మారట్లేదు? దేవుడు మనల్ని ఎలా ఉండమని ఆజ్ఞాపించాడో అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకంటే ఒకే ఒక రీజను, మనిషి దేవునికి భయపడ్డము మానేశాడు, నటిస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మనిషి నటిస్తున్నాడు. సంఘం యొక్క గడపకు అవతల, చర్చి యొక్క గుమ్మంలోకి అవతలేమో ఒక ప్రవర్తన, సంఘములకు లోపల మరొక ప్రవర్తన. దీన్నే నటన అంటారు. సంఘము లోపల ఒక మంచి శ్రేష్టమైన మాటలు, సంఘాన్ని దాటితే నన్ను మించినోడు లేడు, నీకు తెలుసా, నా స్థాయి తెలుసా, నా లెవెల్ తెలుసా, నేనేంటి అని మాట్లాడుతూ ఉంటారు. తమను తాము హెచ్చించుకునే జీవితాలు అధికమవుతున్నాయి క్రిస్టియానిటీలో. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదు. సమాజంలో ఏ విశ్వాసంలో లేని వారికి దేవుడు మనకిచ్చాడు ఆధిక్యత, దేవుని యొక్క గ్రంథము అనే ఆధిక్యత. మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఏ మత పుస్తకాలను చదవండి, ఒక మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, మనిషి యొక్క క్రమాన్ని ఎక్కడ బోధించబడవు. కేవలము వారి యొక్క విశ్వాసాలకు సంబంధించిన హిస్టరీ మాత్రమే ఉంటుంది. ఆ హిస్టరీలో నుంచి పెద్దగా మనం నేర్చుకునేది ఏమి ఉండదు. ఆ హిస్టరీలో వారి పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఎవరి పాపాలు? దేవుళ్ళ పాపాలు, దేవతల పాపాలు. బైబిల్ గ్రంథం మాత్రమే, అది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మనిషి ఎలా బ్రతకాలని కట్టడలు, క్రమశిక్షణతో కూడిన మాటలు, విధులు, విధేయతతో కూడిన బ్రతుకు ఎలా జీవించాలని అనేక రకాల వాక్యములు మనతో మాట్లాడుతున్నాయి. మనిషి యొక్క ప్రవర్తన మార్చే మాటలు ఇవి. దేవుడు ఇంతగా ప్రతి ఒక్కరి హస్తాల్లో దేవుడు వాక్యాన్ని పెట్టినా, ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి వాక్యాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నా, ఆ వాక్యానికి మనం ఎందుకు విధేయత చూపించలేకపోతూ ఉన్నామో? ఒక సేవకుడిగా నాకే ఇంత బాధ ఉంటే, ఒక కుటుంబ యజమానులుగా మీకే అంత బాధ ఉంటే, ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఏలిక, పరలోకమందున దేవుడు సృష్టికర్త అయిన ఆయన మన మీద ఆయనకున్న నమ్మకాన్ని మనం వమ్ము చేసుకుంటూ ఆయన ఎంత బాధ పెడుతున్నామో మనం గమనించగలగాలి. ఒక నిజమైన సేవకుడుగా నేనే ఇంత వేదన అనుభవిస్తూ ఉంటే సంఘానికి డిసిప్లిన్ లేకపోతుందే, సమయం విషయంలో కానీ, టైమింగ్ విషయంలో కానీ, మరి ఇంకేదైనా విషయంలో కానీ కదా. 365 రోజులు పని కాబట్టి మాకు సాయంత్రం ఆరాధన కావాలి, కానీ పండగ రోజు మాత్రం బంధువుల కొరకు మధ్యాహ్నం ఆరాధన కావాలని అడుగుతున్నాం మనం. అర్థమవుతుందా మన విశ్వాసము ఎలా సన్నగిల్లిపోతుందో? 365 రోజుల్లో ఆరాధనలు వస్తున్నాయే ఆదివారము, ఆ రోజులు మాకు పనులు ఉన్నాయండి, కాకపోతే సాయంత్రం పెట్టండి ఆరాధన, మేము వచ్చేస్తాం. సో సాయంత్రమే. కానీ పండగ అప్పుడు మాత్రము ఎప్పుడు కావాలి? అప్పుడు ఎవరు కావాలి చెప్పండి? బంధువులు కావాలా? అర్థమవుతుందా? ఒక మట్టి మనిషిగా నాకే ఇంత బాధ ఉంటే, ఇంత వాక్యం వినబడుతూ ఉన్న ఆరాధనను, ప్రతి కార్యక్రమాన్ని కూడా వర్షిప్గా మనం ఎందుకు భావించలేకపోతాను? ఇంత వాక్యం ఇక్కడ బోధించబడుతూ ఉన్నా, మనము లోకములో ఉన్నవారు ఎలాగైతే పండగలు వెంబడిస్తారో మనము కూడా పండగలు అలాగే వెంబడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? 365 రోజులు పని కాబట్టి సాయంత్రం అన్నాము, పండగప్పుడు మాత్రము బంధువులు కాబట్టి మధ్యాహ్నం అంటున్నాం. అది మన ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధిని చూపిస్తుందా అని అడుగుతున్నాను నేను. గమనించగలగాలి. ఎందుకంటే ఈ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చారనంటే, దేవునిలో మన డిసిప్లిన్ ఏంటి, దేవునిలో మన క్రమం ఏంటి, మన స్టాండింగ్ ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథములోని 57వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. 11వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 57:11 చూస్తే, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి,
నా మాట ఉన్నదనే జ్ఞాపకము నీకు లేదా? నా సన్నిధి ఉన్నదనే జ్ఞాపకము నీకు లేదా? నేనున్నాననే జ్ఞాపకము నీకు లేదా? అత్యంత ప్రకాశవంతమైన, అత్యంత శక్తివంతమైన దేవుని వాక్కుగా పిలువబడుతున్న వాక్యము నువ్వు వింటున్నావు కదా, అయినా నీకెందుకు భయము కలగట్లేదు? ఎవనికి జయిసి భయపడినందున ఆ సంగతి నువ్వు మనస్కరింపకపోతేవి, నువ్వు కళ్ళలాడే నన్ను జ్ఞాపకము చేసుకోనకపోతేవి, బహుకాలం నుండి నేను మౌనముగా ఉన్నందునే కదా నీవు నాకు భయపడట్లేదు. నీ బ్రతుకు తెలుసు, నీ క్రియలు తెలుసు, నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమైన క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. అప్పటికి ఇశ్రాయేలు, కానీ ఈ రోజుకి క్రిస్టియానిటీ. ఇశ్రాయేలుకు దేవుడు ఎంతో వాక్యం ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన వాక్యము, వాళ్ళకున్నంత కట్టడలు, వాళ్ళకున్నంత జ్ఞానము, వాళ్ళకున్నంత పాండిత్యము, వాళ్ళకున్న దైవోపదేశములు చరిత్రలో మరి ఎవ్వరికీ లేవు. ఈరోజు తెలుగు క్రైస్తవుల దగ్గర ఉన్నంత థియాలజీ, తెలుగు క్రైస్తవుల దగ్గర ఉన్నంత సత్యము ప్రపంచంలో మరి ఎక్కడా లేదంటే నమ్మశక్యము కాని విషయం అదే. ఇంతమంది సేవకులు ఇంతమంది సత్యాన్ని బోధిస్తున్నారు కానీ రోజు మనుషుల్లో నుంచి ఆ గర్వము కానీ, అహంకారము కానీ, హెచ్చించుకునే స్వభావము కానీ పోవట్లేదు. నేను సైలెంట్గా ఉన్నాను, నువ్వు ఎగురుతున్నావా అంటున్నాడు దేవుడు ఇక్కడ. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి, నిన్ను ఆధిక్యతలను తీసుకెళ్ళడానికి నా సైలెంట్ అనుకుంటున్నావా? నేనే గనక తీసేయాలనుకుంటే ఈ ఆరిన నేల మీద మనిషి అనేవాడు బ్రతకడము కష్టం. నేనే గనక కోపగించుకుంటే నువ్వు ఏ రోజు కూడా మాడి మస్ అయిపోయేవాడివి. నేను ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాను? మీరు మారాలని మీకు ఇస్తున్న అవకాశం అది. నేను ఎందుకు ఇంత ఓపికగా ఉన్నానంటే, మనుషులారా మీరు ఇంకా మార్పు చెందాలని దేవుడు మనకిస్తున్న అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు, నీ నీతి క్రియలు, నీ నీతి ఎంతో నాకు తెలుసు అంటున్నాడు. నీతి అని నువ్వు చేస్తున్న క్రియలు ఏవైతే ఉన్నావో ఆ క్రియలు నీకు నిష్ప్రయోజనము. వాక్యమే కదా, వాక్యమే ఇది, వాక్యమే. బైబిల్ మీరు గమనించండి, బైబిల్ యొక్క ఉపదేశం యొక్క క్రమం మీరు గమనించండి. ఇదేదో కట్టుకథలు, మాయ మాటలు కావివి. మనిషి యొక్క జీవిత విధానాన్ని, మనిషి యొక్క నడకను, మనిషి యొక్క జీవన శైలిని మార్చే మాటలు ఇవి. అడుగడుగున నాకు కావాల్సింది పరిశుద్ధత, 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 పరిశుద్ధతే నాకు కావాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటే అదే నాకు మందిరం. ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడికి నేను వస్తాను. ఎక్కడ పరిశుద్ధులు ఉంటే వారి హృదయాల్లో నేను నివాసం చేస్తాను. ప్రభువా, మా యొద్ద నివాసం చేయడానికి నువ్వు దేన్ని వదులుతున్నావు అంటే, ఇదిగో మహోన్నతమైన స్థలాన్ని వదిలిపెడతాను నేను. 15వ వచనం అదే కదా. 15వ వచనంలో మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, పరలోక నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను. అది నా స్థాయి. దేవునిగా, దైవత్వంలో ఉన్న వ్యక్తిగా నా స్థాయి, నా స్టాండర్డ్స్ ఏంటంటే పరలోకంలో నా నివాస స్థలము. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మట్టి మనుష్యులుగా. దేవుడు ఊపిరి ఆపేస్తే ఆ వాళ్ళు ఇలా తిప్పితే మన ఊపిరి ఆగిపోతుంది. అత్యంత బలహీనమైన స్వభావం, బలహీనమైన శక్తి కలిగిన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ పరలోక పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి మన యొద్దకు రావాలని, మన హృదయంలో ఆయన ఉండాలని ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నాడు. ఆ ఆరాటము క్రైస్తవులుగా మనకు అర్థమవుతున్నదా? పరమును విడిచి లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చింది చెప్పండి? అందుకే రానలేదు, నా వల్ల కాదు అనలేదు. ఎంతో తను తగ్గించుకుని వచ్చాడు. అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడును, అయినను నేను ఉండే ఇల్లు అదైనా, నా నివాస స్థలము అదైనా, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరిలో వినయం ఉంటుంది, ఎవరిలో దీన మనసు ఉంటుంది, ఎవరిలో తగ్గింపు ఉంటుంది, ఎవరిలో అన్నింటికీ ఓర్చుకునే ఆ స్వభావం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి యొద్దకు దేవుడు వచ్చి నివాసం ఉంటాడు. అప్పుడు మనము పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధులుగా మనము మార్చబడతాం. మనుషులారా, బైబిల్ యొక్క కాన్సెప్ట్ అంతా అదే. లోకములో నువ్వు ఏదో, నా దగ్గర అది కాదు, నువ్వు తగ్గించుకోవాలి. క్రీస్తులో నూతనముగా జన్మించిన తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి, క్రీస్తు యొక్క పోలిక నీవుకి ఇవ్వబడింది. కాబట్టి క్రీస్తు ఈ లోకములో ఎలాగైతే తను తగ్గించుకుని వినయముగా బ్రతికాడో అలాంటి వినయమైన స్వభావం మనకు రావాలి.
అందుకే సంఘంలో ఎలాంటి క్యాడర్స్ లేవు, అందరం కూడా ఆ ప్రభువుకి పరిచారకులమే, అందరం కూడా పరిచారకులమే. అందరూ పరిచర్య చేయాలి, మనం తగ్గించుకుని పరిచర్య చేయాలి. ఎంతగా తగ్గించుకుంటే దేవుని చేత మనము అంతగా హెచ్చింపబడతాం. అనేక మంది మనం ఎప్పుడైతే తగ్గించుకుంటున్నాం, అనేక మంది మనల్ని హేళన చేస్తారు, చులకన చేస్తారు. పర్వాలేదు. ఎంతకాలం చులకన చేస్తారు? మరణం వరకు మాత్రమే చులకన చేస్తారు. ఎంత మాత్రమే హేళన అంటే మరణం వరకు మాత్రమే, కానీ మరణం తర్వాత దేవుడు మనం హెచ్చించే లైఫ్ వేరే. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు చూస్తే 15వ వచనంలో, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు దీన మనసుల యొద్దకు నేను వస్తున్నాను అన్నాడు. ఏది ఉజ్జీవము? ఏది రివైవల్? ఈరోజు రివైవ్కి అర్థం మారిపోయింది, రివైవల్కి డెఫినేషన్ మారిపోయింది. ఇది మాది రివైవల్ చర్చ్ అండి, ఇక్కడ మాకు చాలా ఉజ్జీవం ఉంటుందండి. ఏది ఉజ్జీవం? కూడికలలో నీకు కలిగేది ఉజ్జీవమా? నో. ఒక సభలో, ఒక కూడికలో కలిగేది ఉజ్జీవము కాదు, మన లైఫ్ స్టైల్లో కలిగేది ఉజ్జీవము. ఎలా ఉజ్జీవం అంటే దేవుని యొక్క మంట, దేవుని యొక్క ఫైర్, దేవుని యొక్క ఉజ్జీవము. ఆ రివైవల్ మనలో ఎలా ఉంది? ఇతరులో రివైవల్ ఉందా అని మనం ఎలా గుర్తించాలంటే, వారు పాడుతున్న పాటను బట్టి కాదు, పెంచిన మ్యూజిక్ని బట్టి కాదు, ప్లే చేస్తున్న గిటార్ని బట్టి కాదు, ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి కాదు, అక్కడ సౌండ్ సిస్టమ్ని బట్టి కాదు, అక్కడ స్టేజ్ని బట్టి కాదు, లైటింగ్ని బట్టి కాదు, కళ్ళు జిగుళ్ళు అనిపించే పెద్ద పెద్ద భారీ లైటింగ్ని బట్టి కాదు రివైవల్ వచ్చేది. రివైవల్ ఎలా వస్తుంది? దేవుని యొక్క ఉజ్జీవం ఒక మనుషులకు ఎలా వస్తుందనంటే, ఎవరి యొద్ద వినయం ఉంటుందో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క నామమును భరిస్తూ నలిగిపోతున్నారో, ఎవరు క్రీస్తు యొక్క నామాన్ని బట్టి బాధలు అనుభవిస్తున్నారో, వారిలోనికి దేవుని యొక్క ఉజ్జీవం వస్తుంది. కానీ ఈరోజు ఉజ్జీవం అనే పదానికి పేరు, అర్థం అన్నీ మారిపోయాయి. బాగా డ్రమ్స్ కొట్టి బాగా వేగంగా పాట యొక్క బీటు, సౌండ్, మ్యూజిక్ అన్ని పెంచితే వచ్చేది కాదు ఉజ్జీవము. ఉజ్జీవం అనేది బ్రతుకు ద్వారా వచ్చేది, తగ్గింపు ద్వారా వచ్చేది, వినయము ద్వారా వచ్చేది, దీన మనసు ద్వారా వచ్చేది. ఎవరు వినయము కలిగి, ఎవరు విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉంటారో వారి యొద్దకు దేవుడు వస్తాడు. అది ఉజ్జీవం అంటే. ఉజ్జీవ మహాసభలు ఆడ బాగా సౌండ్ పెంచుతారు, పెద్ద పెద్ద సెటప్లు ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సౌండ్ ఉంటుంది, బాగా గంభీరంగా పాటలు పాడతారు. ఆ పాట అయిపోయిన తర్వాత మీకు ఉజ్జీవం పోయినట్టేనా? పరిశుద్ధాత్ముడికి వెళ్ళిపోయినట్టేనా? అంటే రేపటి దినం మళ్ళీ ఆ ఉజ్జీవం ఉండదు, మళ్ళీ ఎల్లుండి ఆ ఉజ్జీవం ఉండదు. ఈరోజు ఆరాధనలో కూడా ఆరాధన సాంగ్, వాక్యము కంటే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆరాధన సాంగ్ పాడుతున్నారే, అది మాత్రమే ఆరాధన అనుకుంటున్నారు. అది బాగా ఉజ్జీవంగా ఉంటేనే ఆరాధన భలే జరిగిందిరా, లేకపోతే ఆరాధన ఫెయిల్. నో. ఎవరి దగ్గర వినయము, ఎవరి దగ్గర తగ్గింపు, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని అనుభవిస్తూ భరిస్తూ విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉంటారో వారిని ఉజ్జీవింప చేయడానికి దేవుడు మీ యొద్దకు, నా యొద్దకు వస్తానని దేవుడు మనకు మాటిస్తున్నాడు. దయచేసి గమనించండి సంగమా, ఉజ్జీవం అంటే సౌండ్తో వచ్చేది కాదు, ఉజ్జీవం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చేది కాదు, ఉజ్జీవం అంటే వేగంగా పాట పాడడం వల్ల వచ్చేది కాదు. ఉజ్జీవం అంటే వాక్యానుసారమైన తగ్గింపు ఎవరిలో అయితే ఉంటుందో వారిని ఉజ్జీవింప చేయడానికి ఎవరు వస్తారు చెప్పండి? దేవుడు వస్తాడు. అది రివైవల్ అంటే. ఆ రివైవల్ అనేది ఈరోజు మనలో ఉన్నదా? వాక్యానుసారమైన తగ్గింపు వల్ల వినయం అన్నాడు, తర్వాత నలిగిన ప్రాణం అన్నాడు, దీన మనసు అన్నాడు, వినయము గల వారి యొద్దకు నేను వస్తానంటున్నాడు. ఎందుకు వస్తావు ప్రభు అంటే, మిమ్మల్ని నేను మండించడానికి వస్తాను, ఉజ్జీవింప చేయడానికి వస్తాను. కొంతమంది అంటారు తెలియక, వాళ్ళ ప్రాంతం నుంచి ఒక మంచి సేవకుడు వస్తున్నాడండి, ఆయన చాలా ఉజ్జీవింపజేస్తాడండి. ఉజ్జీవింప చేయడం అంటే సౌండ్ పెంచి కొట్టు 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 అని ఆ బీట్ పెంచి, తర్వాత కచ్చీపులు ఇచ్చుకుని ఆడపిల్లలు, మగపిల్లలు, యూత్ అంతా కూడా ఎగిరి 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 గంతులేసేదా ఉద్యోగం అంటే? ఈరోజు స్టేడియాల్లో జరుగుతున్న ఉద్యోగం అదే. ఈరోజు పెద్ద పెద్ద స్టేడియాల్లో ఉద్యోగం అంటున్నారే, అది కాదు ఉద్యోగం అంటే.
ఎక్కడ వినయము కలిగిన, సాత్వికము కలిగిన, దీన మనసు కలిగిన హృదయం ఉంటుందో వారి యొద్దకు దేవుడు వస్తారు. చూసారా, అది ఉజ్జీవం అంటే. మనం బైబిల్ డెఫినేషన్ ఫాలో అవ్వాలి, బైబిల్లోని నిర్వచనాన్ని మనం ఫాలో అవ్వాలి. లోకము ప్రజలను ఆకర్షించడానికి, లోకము భక్తి పేరుతో సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెస్ట్రన్ కల్చర్ అంతా తీసుకొచ్చి ఈరోజు ఇండియన్ చర్చిలోనికి నింపబడుతుంది. ఈరోజు చర్చి ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ కనబడుతుంది మనకు. చర్చి ఎలా ఉండాలి, చర్చి ఎలా నలిగిపోవాలి, చర్చి ఎలా బాధపడాలి, చర్చి ఎలా శ్రమపడాలి, చర్చి ఎలా ప్రార్థించాలి, చర్చి ఎలా వేదన అనుభవించాలి, చర్చి ఎలా శ్రమపడాలి, చర్చి శ్రమలలో సంతోషాన్ని ఎలా వెతుక్కోవాలనేది ఈ సంఘంలో మనకు కనబడుతుంది. ఆ సంఘానికి పెట్టబడిన పేరే ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘము అన్నారు దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జీవం అనేది ఒక మినిస్ట్రీలో వచ్చేది కాదయ్యా. ఉజ్జీవం అనేది ఆరాధనలో కలిగేది కాదు. ఉజ్జీవము ఈరోజు క్రైస్తవులు ఆరాధనలో మాత్రమే ఉజ్జీవాన్ని కోరుకుంటున్నారు, కానీ ప్రవర్తనలో ఉజ్జీవాన్ని కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఎక్కడ ఉజ్జీవాన్ని కోరుతున్నాడు అంటే మన ప్రవర్తనలో ఉజ్జీవాన్ని కోరుతున్నాడు. ప్రవర్తనలో ఉజ్జీవం మనకి ఎందుకు రావట్లేదు అంటే దేవుని భయము బొత్తిగా లేకుండా పోతుంది. ఇప్పుడు దేవుడు రివర్స్ అయితే మనం బ్రతకగలమా? అదే తర్వాత 16వ వచనం చూస్తే, నేను నిత్యము కూడా పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగూ ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. అర్థమవుతుందా? మీరు చేస్తున్న వాక్య వ్యతిరేక సంబంధమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో, లోకపు నటనని తీసుకొచ్చి ప్రసంగ వేదికల మీద మీరు చేస్తున్న పిచ్చి వేషాలు ఏవైతే ఉన్నావో, సినిమా ప్రపంచాన్ని తీసుకొచ్చి ప్రసంగ వేదికలు నింపేస్తున్నారే, నేను గనక ఫైర్లోకి వస్తే, నేను గనక యాక్షన్ తీసుకుంటే భూమి మీద నరుడు అనేవాడు బ్రతకగలడా అని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడ భయం లేకుండా బ్రతుకుతున్నారు కదా, తగ్గించుకోకుండా బ్రతుకుతున్నారు కదా, వినయం లేకుండా, సాత్వికం లేకుండా బ్రతుకుతున్నారు కదా, ఎగిరెగిరి అలల వలె, తరంగముల వలె ఎగిరెగిరి పడుతున్నారు కదా. నేను ఆకాశమందున్న వాడిని, ఈ లోకంలో నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో వాటన్నిటికంటే నేను బలవంతుడు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే దేవుని గురించి ఎంతో వాక్యాన్ని వింటున్నామో ఆ వాక్యానుసారంగా మనం బ్రతకపోతే నేను నీవే ప్రశ్నించుకోవాలి, విన్న వాక్యము ఏమైపోతుందయ్యా? ప్రతి వారం వాక్యం వింటున్నానయ్యా, ప్రతిరోజు వాక్యం వింటున్నానయ్యా, మా దగ్గర బైబిల్ గ్రంథమే ఉందయ్యా. ఈ బైబిల్ గ్రంథము క్రైస్తవుడు కలిగినట్లుగా వేరొకరు కలిగి లేరయ్యా. ఒకవేళ కలిగి ఉన్నట్లుగా క్రైస్తవుడు చదువుతున్నట్లుగా వారు చదవలేకపోతున్నారయ్యా. ఇంత మంచి శ్రేష్టమైన మాటలు కలిగిన గ్రంథాన్ని నీవు నాకు అనుగ్రహించాలే, అయినా నేను పడిపోతున్నాను ఎందుకని దేవుని దగ్గర అడగండి, తగ్గించుకుని వినయముతో అడగండి. అడిగితే దేవుడు దిగొస్తాడు. నువ్వు తలుచుకుంటే కొండ మీద ఉన్న కోతిని దించడం నీ వల్ల కాదు, కానీ మనం అనుకుంటే దేవుడిని మనం దించగలం. ఎలా? మన క్యారెక్టర్ వల్ల. ఏ క్యారెక్టర్ కావాలి దేవునికి? విరిగి నలిగిన క్యారెక్టర్ కావాలి. ఏంటంటే ఎప్పుడు బాధపడాలంటే సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ముఖేష్ అంబానీకి కూడా సమస్యలు ఉన్నాయి, అనంత్ అంబానీకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సమస్యలు అందరికీ ఉంటాయి, ఏదో ఒక పెయిన్ ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది. అన్ని బలహీనతలు ఉన్నా సరే దేవునిలో మనము బలంగా ఉండాలి. సమస్యను చూసి మనం నీరసించిపోకూడదు, కృంగిపోకూడదు, అధైర్యపడద్దు. దేవా, నీ వాక్యమే నా బాధలలో నన్ను ఆదరించేది, బలపరిచేది, నాకు నెమ్మదిని కలగజేసేది. వాక్యమును కలిగి ఉన్నవాడు శ్రమను చూసి పెద్దగా కృంగిపోడు, ఎందుకంటే నా పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు నాకు చేసిన వాగ్దానము వినయము కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నా దగ్గరకు వచ్చి నా హృదయాన్ని పరిశుద్ధ ఆలయంగా మార్చి నా హృదయంలో ఉంటానని ఆయన నాకు ప్రామిస్ చేస్తున్నాడు వాక్యము ద్వారా. ఈ ప్రామిస్ గొప్పది. ఆయన చెప్పిన నిబంధన మనం ప్రవర్తిస్తే, పాటిస్తే ఆయన చేసే ప్రామిస్ మనకి ఎప్పుడు కూడా నెరవేరుతుంది. ఈరోజు క్రిస్టియానిటీ నిబంధనలు తీసుకోవట్లేదు, ఆజ్ఞలు తీసుకోవట్లేదు, కట్టడలు తీసుకోవట్లేదు, దేవుని యొక్క బోధన తీసుకోవట్లేదు. మాకు ఎంతసేపు కూడా ఆ వాగ్దానం మొక్కే కావాలండి.
పెళ్ళిళ్ళలో చికెన్ ముక్క ఎలా కావాలో సంఘాల్లో కూడా ఒక చిన్న వాక్యంతో సాటిస్ఫై. నీవు భూమిని స్వతంత్రించుకుందు అన్నాడు ఒక వాగ్దానం. విచిత్రం ఏంటంటే సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ భూములు అయితే సెంటు భూమి కూడా రాలేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు, మనకి ఎలా ఉండమంటున్నాడు, దాని కొరకు నిత్యత్వం కొరకు మన జీవితాలు మనం మార్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, 50వ కీర్తన గ్రంథంలో 50వ కీర్తన దేవుడు చాలా సీరియస్గా మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. 16వ వచనము, దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉండి కూడా వాక్యానుసారంగా బ్రతకని భక్తిహీనులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాక్యము కలిగి ఉన్న జనాంగముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాక్యము లేనోడితో కాదు, వాక్యము కలిగి ఉన్న వాళ్ళతో, వాక్య ఉపదేశము చేస్తున్న వాళ్ళతో, వాక్యాన్ని వింటూ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇంత వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకట్లేదు కదా ఓ భక్తిహీనుడా. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏం పని? నా పాట పాడడానికి కానీ, నా మాట చెప్పడానికి కానీ, నన్ను గురించి ఒకరికి పరిచయం చేయడానికి కానీ నీకేం పని? నువ్వే సక్రమంగా ఉండట్లేదు కదా. నీవే సక్రమంగా ఉండనప్పుడు నా గురించి చెప్పడానికి నీకు ఆ లైసెన్స్ ఎవరిచ్చారు? నీకు అథారిటీ ఎవరిచ్చారు? ఇంతకుముందు అన్న చెప్పారు కదా, నా గురించి సాక్ష్యము నేను చెప్పుకోవడం కాదు, నా గురించి సాక్ష్యము నా కుటుంబం చెప్పాలి, నా గురించి సాక్ష్యము ఈ సంఘం చెప్పాలి. మా సేవకుడు ఎంత తగ్గించుకుంటాడు, ఎంత వినయం కలిగి ఉంటాడు, ఎంత సాత్వికం కలిగి ఉంటాడు, ఎంత నెమ్మదిగా ఉంటాడు. నా భర్త ఎంత తగ్గించుకుని ఉంటాడు, ఎంత వినయం కలిగి ఉంటాడు, ఎంత సాత్వికం కలిగి ఉంటాడు. నా భార్య ఎంత తగ్గించుకుంటుంది, ఎంత వినయం కలిగి ఉంటుంది, ఎంత దీనత్వం. ఎన్ని బాధలున్నా సరే తన నోటికి పని చెప్పకుండా వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవా నా బాధిత నాయన, నీ వాక్యము నా బాధలలో నెమ్మదినిస్తుందని దేవుని వలన పొందుకునే, దేవుని వల్ల కలిగే నెమ్మదిని ఆశ్రయించాలి వాక్యమును కలిగి ఉన్నవారు. అది సాక్ష్యం అంటే, అది సాక్ష్యము. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యము అంటే మొన్న కూడా చెప్పాను, సాక్ష్యం అంటే ఈరోజు క్రిస్టియానిటీలో సాక్ష్యము అంటే ఎలా ఉందనంటే దేవుడు చేసిన కార్యాలను చెబుతున్నారు. అది కాదు సాక్ష్యం అంటే. దేవుడు కార్యాలు నీకు మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి జీవరాశికి ఆయన ప్రతి కాలమున కూడా ప్రతి కార్యమును కూడా చేస్తూనే ఉంటాడు. నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అనేక రకాల మేలులు అన్నింటికీ చేస్తాడు, అన్ని జీవరాశులకు చేస్తాడు ఆయన. ఆయన చేసేవి చెప్పడం కాదు సాక్ష్యం అంటే. ఆయన వలె మన జీవితాన్ని మనం మార్చుకొని మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రవర్తన ద్వారా మన సాక్ష్యాన్ని చూపించాలి. మనం కేవలం చెప్పడం ద్వారా సాక్ష్యం అంటున్నాం, మన ప్రవర్తన ద్వారా మన సాక్ష్యాన్ని ఎప్పుడైతే చూపించగలమో అది దేవునికి చాలా ఇంపైన సువాసన, మంచి ఆరాధన, అది మంచి ఉజ్జీవము దేవునిలో మనకి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకు ఏం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి కదా. నా నిబంధన, నా వాక్యము నువ్వు దాన్ని నోటితో అంటున్నావు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనకకు త్రోసి వేసదవు. దొంగ కలిస్తే దొంగతో వెళ్ళిపోతావు, వ్యభిచారంలో వస్తే వాడితోనే వెళ్ళిపోతావు. ఎవడు ఏ తప్పు పని చేస్తే ఆ తప్పుడు పనుల్లో పాలు భాగస్తును కోరుకుంటున్నావు. నా వాటా ఏంటని అడుగుతున్నావు కదా. దొంగ పనుల్లో కూడా వాటా తీసుకుంటున్నావు కదా, అక్రమము కదా, లంచగొండలుగా తయారైపోతున్నారు కదా. లంచం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే కదా లంచం. అన్యాయమైన చోట ఏ ఒక్క రూపాయి మనం ఆశ్రయించినా అది ఖచ్చితంగా న్యాయము కాదు, కాబట్టి అది లంచం అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్లను కట్టడి చేయడానికి ఏసీబీ వాళ్ళు ఉన్నారు, కానీ క్రైస్తవులుగా మనల్ని కట్టడి చేయడానికి దేవుని యొక్క వాక్యం ఉన్నది, దేవుని యొక్క నడిపింపు ఉన్నది, దేవుని యొక్క కాపుదల ఉంది. ప్రతిరోజు మనల్ని చూస్తూ ఉన్నాడు. నీకేం పని? నా మాట వివరించడానికి, నా మాట నువ్వు పలుకడానికి, నా మాట నెమరు వేయడానికి నీకేం పని? ఎలాగూ నువ్వు పాటించవు కదా, పాటించినందుకు ఎందుకు నా మాటతో, పరిశుద్ధమైన ఈ మాటతో నీకేం అవసరం అని అడుగుతున్నాడు. దేవుడు ఎంత మంచివాడో అంత ఉగ్రత కలిగిన వాడో, దేవుడు ఎంత దీర్ఘశాంతము కలిగిన వాడో అంత కోపము కలిగిన వాడు దేవుడు. దయచేసి ఎప్పుడు ప్రేమను మాత్రమే కోరుకోకండి. ఒకవేళ ఇంత ప్రేమిస్తున్న నా దేవుడు నా మీద రివర్స్ అయితే నా గతి ఏంటి అని చరిత్రను అడగండి.
నోటీసులు ఇవ్వకుండా చంపేశాడు దేవుడు. అర్థమవుతుందా? మళ్ళీ పిటిషన్లు వేసే అవకాశం ఉండదు. దేవుడు విచారము చెయ్యకుండానే అనేక మందిని తీసేశాడు. బైబిల్ ఉన్న మాటలే. విచారము, ఇంట్రాగేషన్ లేకుండానే లేపేశాడు దేవుడు. ఆయనకు అవసరం లేదు, ఇంట్రాగేషన్ అవసరం లేదు, రేపు రా ఎల్లుండ్రా ఆ నెల వాయిదాలు అవసరం లేదు దేవుడికి. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు దేవుని దగ్గర ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే మన బ్రతుకుల్లో వినయము, విధేయత, తగ్గింపు, వాక్యానుసారమైన ప్రవర్తన, డిసిప్లిన్, క్రమశిక్షణ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి నాయన అంటే క్రీస్తులా ఎప్పుడు కూడా నలిగిపోతూ ఉండాలి. నలిగిపోతే మాకేంటి ప్రయోజనం అంటే, దేవా నీవు ఇచ్చిన వాక్యం నా బాధల్లో నాకు నెమ్మదిస్తుంది. అలా మరణం వరకు వెళ్తాము. మరణం తర్వాత మనకు వచ్చే జీవితము శాశ్వత లోకము. మరి ఈ లోకంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా అంటే, ఈ శ్రమలన్నీ కూడా అల్పకాలం అన్నాడు, క్షణమాత్రముండు శ్రమలు అన్నాడు. భవిష్యత్తుతో పోల్చుకుంటే ఈ 60-70 సంవత్సరాల జీవితకాలము అల్పకాలం, ఇది క్షణమాత్రం. ఇది అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితకాలాన్ని అల్పకాలము, క్షణమాత్రం అంటున్నాడనంటే భవిష్యత్తు ఎంత విస్తారమైనదో, ఎంత సుదీర్ఘమైనదో, ఎంత నిత్యత్వమో. అది నిత్య జీవం, అది శాశ్వత జీవితం. అది అందుకే వింటున్న వాక్యాన్ని హృదయంలో మనం భద్రపరచుకోవాలి. తిన్న ఆహారము శరీరానికి బలాన్ని ఇవ్వాలి, త్రాగుతున్న నీరు మన దాహాన్ని తీర్చాలి, వేసుకుంటున్న మందులు మన రోగాన్ని నయం చేయాలి. మందులైతే వేసుకుంటున్నాం, రోగం తగ్గకపోతే మందు మార్చు. పలానా ప్రాంగానికి వెళ్తున్నామండి, ఎంతో వాక్యం వింటున్నాం, మారట్లేదా? బోధ మార్చు. దేవుని యొక్క బోధలోనికి రా, దేవుని యొక్క హృదయంలోనికి రా, దేవుని యొక్క ఆలోచనలోనికి రండి. దేవుని యొక్క ఆలోచనలు రండి. అయ్యగారిని చూసో, అమ్మగారిని చూసో, చర్చిని చూసో, ఆ గోడలను చూసి, పెయింట్లు చూసి, సౌండ్ సిస్టమ్ చూసి మోసపోవద్దు. సాతాను ఈరోజు సంఘాన్ని అనేక రకాలుగా మోసం చేస్తున్నాడు. ఇక్కడ గోడలు కాదు సంఘం అంటే, ఈరోజు చర్చ్ కాదు సంఘం అంటే, మనమే మనుషులుగా, ఆత్మలుగా ఉన్న మనమే సంఘము. మనము పరిశుద్ధత అంటున్నాడు దేవుడు. ఇది ఏర్పరచబడిన జనాంగము, పరిశుద్ధ జనాంగము. పరిశుద్ధ పరచబడిన వారు ఇందులో ఉంటారు. సంఘములో ఉన్నవారే పరిశుద్ధత లేకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా మీరు 22వ వచనం చదివితే, 21వ వచనం చూస్తే, నువ్వు ఇట్టి పనులను నీవు చేసిన నేను మౌననేంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడు నీవు అనుకుంటేవి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. తప్పించువాడు ఎవ్వడు కూడా లేడు. బ్రతికుండగా నిన్ను తప్పిస్తున్నాడు ఒక ఆయన, యేసు ప్రభు తప్పిస్తున్నాడు. మనల గురించి విచారణ చేస్తున్నాడు. నాయన ఇంకొక సంవత్సరం, నాయన ఇంకొక సంవత్సరం, నాయన ఇంకొక సంవత్సరం, నాయన ఈ సంవత్సరం కూడా కాపు కాస్తాను నాయన అని మన దగ్గర అక్కడ విచారణకర్తగా, విజ్ఞాపనకర్తగా యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇన్ని వేషాలు వేస్తూ ఉన్నా ఈరోజు మనం సంఘంలోకి రాగలుగుతున్నాం. ఆయనే కనుక ప్రభువా నీ ఇష్టం, తండ్రి నీ ఇష్టం అంటే మన జీవితాలు ఏమైపోతాయి? పరిశుద్ధాత్ముడు ఈరోజు మన యొద్ద నుండి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనే లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? ఇంత వాక్యము బోధిస్తున్నాడు కదా, నీతిని బట్టి, జ్ఞానమును బట్టి, రాకడల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఎన్నో విషయాలు మనకు బోధించబడుతున్నాయి కదా. ప్రవర్తనలు మారకపోతే మనం ఏమైపోతామో గమనిస్తున్నారా? వింటున్న వాక్యము ఏమవుతుంది? వాక్యము కలిగిన మనమే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే అసలు ఏ వాక్యము లేని వారు ఏమైపోతారు? దేవుని యొక్క తీర్పు ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ ఇంటి యొద్ద నుండి తీర్పు స్టార్ట్ అయితే, ఈ వాక్యమే లేని వారి, నిజ దేవుడే లేని వారి పరిస్థితి ఇంకేమైపోతుంది? పేతురు గారి బాధ అదే. క్రొత్త నిబంధనలో భక్తుల బాధ, ఆవేదన అదే. గతంలో చెప్పాను, మరలా చెబుతున్నాను, భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా రాయలేదు. బైబిల్ని భక్తులు సంతోషంగా, ఆనందంగా, కేరింతలు కొట్టి రాయలేదు. ఒకవైపు లోకము నశించిపోతున్నది, మరొక వైపు యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల కడగబడి సంఘములకు వచ్చిన వారు కూడా పాపములను బ్రతుకుతూ ఉంటే, ఆ పరలోకమందున్న దేవుని యొక్క కన్నీటి హస్తాలతో రాయబడిన గ్రంథం ఈ గ్రంథం. ఇక్కడ వేదన కనబడుతుంది, దుఃఖము కనబడుతుంది, కన్నీరు కనబడుతుంది, బాధ కనబడుతుంది. ఆ విజన్తో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆ దర్శనంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివితే
దేవుని యొక్క తడిసి ముద్దైన కన్నులు ఈ వాక్యములు మనకు కనబడతాయి. ఇంత వాక్యం చెబుతున్నా కదా మీకు, మీరే నరకానికి వెళ్ళిపోతే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం ఒకసారి 17వ వచనం చూద్దాం. 17వ వచనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? వెరీ సింపుల్. ఇదేదో గ్రాంధికంలో సాంస్క్రిట్లో లేదు, చాలా సాధారణమైన న్యాచురల్ సెన్స్లో రాశాడు దేవుడు. మంచి సరళి, అజ్ఞానులు కూడా ఈజీగా అర్థం చేసుకునే భాషది. దేవుని కుటుంబాలకే తీర్పు వచ్చేస్తే అసలు సువార్తకు అవిధేయులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెబుతూ, మరియు నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఇంకెక్కడుంటారు వాళ్ళు? ఆ భక్తిహీనుడిని మార్చాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఆ పాపిని రక్షించాల్సిన బాధ్యత, హక్కు, నైతిక విలువలు నీకు లేవా? నువ్వు మార్చకపోతే ఇంకెవరు మారుస్తారు? నువ్వు మార్చాలంటే నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలి కదా. నీవు దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఎంతో వినయము, ఎంతో తగ్గింపు, ఎంతో దీన మనసు, ఎంతో సాత్వికము, దేవుని కొరకు నీ జీవితాన్ని నువ్వు వినియోగించాలి కదా. అలాంటిది నీవే పాడైపోతే ఇక భక్తిహీనుడి పరిస్థితి ఏంటి? పాపి అనేవాడు ఇంకెక్కడ నిలబడతాడు? ఎంత మంచి మాట అది. నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు. నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే అంటే నీతిమంతుడు రక్షింపబడతాడు కదా. అంటే నీతిమంతుడుగా ఉన్నవాడు రక్షింపబడాలి. నిజానికి రక్షణ పొందిన వారే నీతిమంతులు. కానీ ఆ నీతిమంతుడు పాపములో బ్రతికేస్తున్నాడు. పాపములో బ్రతకడం వల్ల పేతురు భక్తుడు అంటున్నాడు, మీరే తప్పిపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? అందుకే శరీరమందు జీవించు మిగిలిన కాలముందు చూసావా, ఆ మిగిలిన కాలాన్ని జాగ్రత్త పరుచుకోండి, పరిశుద్ధులుగా మారండి. ఆ పరలోకముందున దేవుడు మన హృదయం అనే మందిరములకు వచ్చి సింహాసనాసీనుడై ఉండేలా మన హృదయంలో గుడి కట్టండి. ఈ గుండెల్లో గుడి కట్టి సింహాసనం వేసి, ప్రభువా ఈ గుడి నీది, ఈ జీవితము నీది, శరీరము నీది, నా టైం నీది, నా ఆస్తి నీది, నా సంపద నీది, నా బలము నీది, నా శక్తి నీదని ఎల్లప్పుడూ కూడా దేవుని నీతిని నెరవేర్చే స్థితిలో మన జీవితాలు ఉండాలని దేవుని దాసునిగా నేను చెబుతున్న మాటలు ప్రియులారా. అర్థమవుతుందా? ఇంత వాక్యం వింటున్న నీతిమంతులుగా ఉన్న మనమే రాకడలో ఎత్తబడకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి. ఫైనల్గా ఒక మాట చూసుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనిక సంఘముకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనములో, సహోదరులారా ఆ కాలమును గూర్చియో సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము కూడా వచ్చునని మీకు బాగా తెలుసు. రాకడ సమీపించి ఉన్నది. ఇప్పుడు 9వ వచనం చదవండి. 9వ వచనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలవుట కొరకు దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అందుకే రక్తంలో, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు దయచేసి అవినీతిలోనికి వెళ్ళకండి, అనీతిమంతులుగా ఉండకండి. దేవుని వాక్యము ఎంతైతే అన్నదో అంతవరకు తగ్గండి. దేవుని వాక్యము ఎలా జీవించమందో అలా జీవించండి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని వేదనలైనా, ఎన్ని సమస్యలు, ఎంత బాధ, ఎంత కన్నీరైనా సరే కన్నీరు కార్చండి. మనం నీతిమంతులుగా బ్రతుకుతూ మనం కార్చిన కన్నీరు ఎప్పుడు కూడా అది వృధా కాదు అనే సత్యాన్ని గమనించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అర్థమవుతుందా? వాక్యము ఏమన్నాడు? వదిలేనన్న పర్లేదులే.
వింటున్న వాక్యము నిష్ప్రయోజనము కాబడకూడదు. వింటున్న వాక్యం వల్ల మన ప్రవర్తన దేవునికి ప్రయోజనమైన దాసులుగా ఉండాలి. చచ్చిపోతే బలా నమ్మకమైన దాసుడా, వెల్కమ్ అని మన కొరకు రెడ్ కార్పెట్ వేయాలి. బైబిల్లో ఈ మాటలు భలే ఉంటాయి. బలా మంచి దాసుడా అని దేవుడు మనం పిలవాలంటే ఊరికే పిలిచేస్తాడా? దేవుడు కోరుకున్నట్లుగా మన బ్రతుకులు ఉండాలి. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడేది, నా కొరకు జీవ కిరీటము ఉన్నది, నా పరుగును నేను కడముట్టించి తిని మనం అని దేవుడు పోయే ఆ జీవ కిరీటం పొందుకోవడానికి, ఆయన రాజ్యములో మనం హక్కుదారులుగా వెళ్ళాలంటే వింటున్న ప్రతి వర్తమానాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా హృదయంలో స్టోర్ చేసుకుని అన్ని వేళలందు కూడా యేసుప్రభు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకున్నాడో అన్ని సమయాల్లో కూడా మనలో మనం తగ్గించుకుని బ్రతికితే పరలోకము మనదే, గ్యారంటీ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.